హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను పుదీనా పచ్చడి తయారు చేస్తున్నాను. ప్రోటీన్ ఫుల్ పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయేలాగా నేను తయారు చేసి చూపిస్తున్నానండి. మీరు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి పూర్తి వివరం చూద్దామండి. ఇప్పుడు ముందుగా మనము కొన్ని పల్లీలను వేసుకున్నాము. పల్లీలు వేగుతున్నప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసుకుందామండి. ఓన్లీ నువ్వులతో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి. మీ ఆప్షనల్ బట్టి వేసుకోండి. నువ్వులు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోండి, పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోండి. నేనైతే రెండు కాంబినేషన్తో తయారు చేసి చూపిస్తున్నాను మీకు. రెండు కాంబినేషన్లు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. పల్లీలు వేగిపోయండి, నువ్వులు కూడా వేసుకున్నాము. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాము. ఇవి కూడా బాగా వేయించేసుకోవాలి. వేయించేసుకొని సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిపోయండి, సపరేట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఆ కడాయిలోనే కొంచెం నూనె వేసుకుందాము, పచ్చిమిర్చి వేయించుకోవడం కోసం. పచ్చిమిర్చిని ఒక 10 లేక 12, దాని మీరు ఎంత పుదీనా తీసుకున్నారన్న దాన్ని బట్టి చూసి తీసుకోండి పచ్చడికి. నేనైతే ఒక 10-12 వేసాను, తుంచేసి అలాగా వేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం ఒక 10 దాకా వెల్లిపాయలు, చిన్న అంగుళం వచ్చేసి అల్లం ముక్క అండి. అది కూడా ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. పచ్చిది కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈలోగా మనము ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాము. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనము మిక్సీ జార్లో నువ్వులు పల్లీలు పట్టుకొని వద్దాము. ఇవి వేగిపోయాయి. పల్లీలను అయితే ఇలాగ పట్టుకున్నానండి, పల్లీలు నువ్వుల్ని మళ్ళీ ఇదిగా లేకుండా ఇలా పట్టేసుకొని తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మన పచ్చిమిర్చిని యాడ్ చేద్దాము. వెంటనే ఏం పట్టనండి, కొంచెం సేపు అయ్యాకే పడతాను. కాకపోతే ఇంకా అన్ని గిన్నెల్లోకి ఎందుకులే అనేసి డైరెక్ట్గా జార్లో తీసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ టమాటా అండి, ఒక టమాటా పెద్ద సైజు అండి. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనిచ్చేస్తానండి. మగ్గనిచ్చేసాక కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా కూడా వేయించుకున్నాము. పచ్చిమిర్చి వేయించిన వెంటనే కూడా పుదీనా వేయించేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే దాంట్లో కొంచెం అంత నూనె వేసుకుని పుదీనా కూడా వేయించానండి. పుదీనాను అయితే ఇలాగ పెట్టి వేయించేసుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా. దాంట్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అన్నీ ఇంకిపోతే కొంచెం కాడలు మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడంతా వేగిపోయింది, కొంచెం సేపు చల్లారనిద్దాము. ఇందులోనే స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. చల్లారాక నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు చల్లగా అయిపోయిందండి, నేను అన్నీ మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. నేను మిక్సీలో వేసి మంచిగా పట్టుకున్నానండి అంతా.
చూడండి, ఒకవేళ అన్నానికైతే ఇలాగ పట్టుకోండి. లేదు అంటే మీరు ఒకవేళ వేరే ఇంకా ఏదైనా ఒకవేళ పుదీనా చట్నీ కానీ రెడీ చేసుకుంటే, అంటే టిఫిన్స్లోకి అలాగా రెడీ చేసుకుంటే మాత్రం ఇంకొంచెం బాగా పట్టుకోవచ్చు. పైన పేస్ట్ లాగా అన్నంలోకి అయితే ఇలాగ పట్టుకుంటే బాగుంటుందండి. కొంచెం మన రోట్లో వేసి రుబ్బితే ఎలా ఉంటుందో అలా పట్టుకోవాలన్నమాట. అన్నానికైతే అన్నంతో తినొచ్చు, దోశతో తినొచ్చు. మనం ఏ కాంబినేషన్తో తిన్నా కూడా, చపాతీ రోటీస్తో తిన్నా, చపాతీ పూరితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. పుదీనా చట్నీ హెల్తీ కదండి, ఏ రూపంలో తీసుకున్నా మంచిదే మనకి. పోపు అయితే వేగిపోయిందండి. మనము ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలండి. పోపులో దీన్ని తీసి వేసేయడం. నేను సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ముఖం మీద చిల్లి పడగలదు. అంటే మన కరివేపాకు వేసాం కదా, అది ఇదవుతుంది అనమాట, ముఖం మీద పడగలదు. నెక్స్ట్ ఇప్పుడు అంతా వేయించుకున్నదే కాబట్టి నూనెలో ఇది కావాల్సిన అవసరం కూడా ఏం లేదండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను నేను. స్టవ్ కట్టించి పచ్చడిని అందులో వేసేసి బాగా ప్రాపర్గా కలిపేసుకుంటే ఒకసారి నేను సాల్ట్ కూడా వేసి పట్టాను, మీకు చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చట్నీలో మన సాల్ట్ని చెక్ చేసుకున్నామంటే మన పుదీనా చట్నీ రెడీ అయిపోయినట్టు. ఒకసారి నేను సాల్ట్ చెక్ చేసి మీకు చెప్తానండి. కొంచెం తక్కువ పడిందండి సాల్ట్, కొంచెం అంత వేస్తాను. కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మనం టమాటా చింతపండు వేసాం కదండి, దానివల్ల మనకి ఏమైందంటే మంచి ఫ్లేవర్స్ వచ్చిందనమాట. పుదీనాకి టమాటా వేయడము, చింతపండు వేయడం వల్ల మంచి ఫ్లేవరీగా వచ్చి పుల్లగా మనకి ఆ పుదీనా ఫ్లేవర్ బాగా ఇదవుతుందనమాట. ఇంకో కూడా ఉంటే పోపులో వేసుకోండి, నేను వేయలేదు పుదీనా చట్నీలో. మామూలుగా అయితే అన్నిట్లో వేస్తాను, పుదీనా చట్నీలో నాకు ఇంకో ఫ్లేవర్ ఎందుకో డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది, అందుకోసం అనేది చేయలేదు నేను. అంతే అండి ఈరోజు వీడియో. మన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్ని పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.